హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైనా ప్రాచీన లేదా మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది ఫ్రెండ్స్. ప్రాచీన భారతదేశ చరిత్ర 20 రూపీస్ రివిజన్ పర్పస్ యూజ్ అవుతుంది. మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫుల్ మెటీరియల్ 30 రూపీస్. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. చాలా వరకు ఇన్ఫర్మేషన్ టేబుల్స్ రూపంలో ఉంది. సో మనం వైస్రాయ్ల గురించి చూస్తున్నాం. లార్డ్ కానింగ్ 1858 నుండి 62 వరకు. 1858 నవంబర్ 1న లార్డ్ కానింగ్ విక్టోరియా మహారాణి ప్రకటనను గుజరాత్లోని అహ్మదాబాద్ దర్బార్లో చదివాడు. 1858 నవంబర్ 1 నుండి భారతదేశం బ్రిటిష్ రాణి పాలన కిందికి వెళ్ళిపోయింది. లార్డ్ కానింగ్ భారతదేశపు మొదటి వైస్రాయ్. సో విక్టోరియా రాణి ప్రకటనను అహ్మదాబాద్ దర్బార్లో చదివినది లార్డ్ కానింగ్ 1858 నవంబర్ 1న. లార్డ్ డల్హౌసీ ప్రారంభించిన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని 1859లో రద్దు చేసినది లార్డ్ కానింగ్. 1859లో ఇతని కాలంలో బెంగాల్లో ఇండిగో రివల్యూషన్ జరిగింది, అంటే నీలిమందు విప్లవం. 1859 నుండి 61 మధ్య బ్రిటిష్ సైనికుల తిరుగుబాటు జరిగింది. 1860లో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సో గవర్నర్ జనరల్ కాలంలో జరిగినవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మెకాలే నాయకత్వంలోని మొదటి లా కమిషన్ భారతదేశంలో తొలిసారిగా చట్టాలను క్రోడీకరించింది. లార్డ్ కానింగ్ కాలంలో ఏర్పడ్డ నేర, న్యాయ, పౌర శిక్షా స్మృతి చట్టాలు. 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏర్పడింది. 1860లో ఇండియన్ పీనల్ కోడ్ లేదా భారతీయ శిక్షా స్మృతి ఏర్పడింది. 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏర్పడింది. 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం భారతదేశంలో హైకోర్టులు స్థాపించబడ్డాయి. లార్డ్ కానింగ్ కాలంలో 3 హైకోర్టులు స్థాపించబడ్డాయి. 1862 జూలై 2న కలకత్తా హైకోర్టు స్థాపించబడింది. ఇది భారతదేశంలో మొదటి హైకోర్టు. 1862 ఆగస్టు 14న బొంబాయి హైకోర్టు స్థాపించబడింది. 1862 ఆగస్టు 15న మద్రాస్ హైకోర్టు స్థాపించబడింది. అయితే ఈ 3 హైకోర్టులు 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం లార్డ్ కానింగ్ కాలంలో స్థాపించబడగా 1865లో సర్ జాన్ లారెన్స్ కాలంలో అమల్లోకి వచ్చాయి. 1859లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేసినది లార్డ్ కానింగ్. పాయింట్స్ రిపీట్ అవుతాయి ఫ్రెండ్స్, చూసుకోండి. 1859-61 మధ్య బ్రిటిష్ సైనికుల తిరుగుబాటు అంటే వైట్ మ్యూటినీ జరిగింది. బడ్జెట్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇతడి కాలంలో దేశంలో మొదటిసారిగా ఆదాయ పన్ను చట్టం 1860లో ప్రవేశపెట్టబడింది. దీన్ని ప్రవేశపెట్టినది జేమ్స్ విల్సన్. లార్డ్ కానింగ్ కాలంలో బెంగాల్లో ఇండిగో రివల్యూషన్ జరిగింది. 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధతని కల్పించారు. పోర్ట్ఫోలియో విధానం అంటే మంత్రిమండలి సభ్యులకు శాఖలను కేటాయించడం. లార్డ్ ఎల్జిన్ 1 1862 నుంచి 63 వరకు. ఇతడి కాలంలో వహబీ ఉద్యమం ప్రారంభమైంది. ఇతడు వహబీలతో వేధించబడ్డాడు. లార్డ్ ఎల్జిన్ ధర్మశాలలో మరణించాడు. ఇతడు అకస్మాత్తుగా మరణించగా చార్లెస్ నేపియర్ ఇన్ఛార్జ్గా 1864 వరకు పాలించాడు. సర్ జాన్ లారెన్స్ 1864 నుంచి 69 వరకు. ఇతడి కాలంలో 1865లో కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టులు ప్రారంభమయ్యాయి. స్కాలర్షిప్ విధానాన్ని రూపొందించింది సర్ జాన్ లారెన్స్. 1865లో అటవీ సంరక్షణ చట్టాన్ని జారీ చేశాడు. ఇతడి కాలంలో 1865లో ఆంగ్లో భూటాన్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఓడిపోయిన భూటాన్ సైన్యం ఆంగ్లేయులతో సించులా శాంతి ఒప్పందాన్ని చేసుకుంది. ఇతడి కాలంలో కరువు కమిషన్ ఏర్పాటైంది. నెక్స్ట్ లార్డ్ మేయో 1869 నుంచి 72 వరకు. ఎర్ర సముద్రం కేబుల్ లింక్ లండన్ మరియు బాంబే మధ్య ఇతడి కాలంలో నిర్మించబడింది. లార్డ్ మేయో కాలంలో భారతదేశ చరిత్రలో మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. కానీ ఇవి శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు. ఇతడి కాలంలో 1871లో జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టం ప్రవేశపెట్టబడింది. 1872లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చేయబడింది. 1872లో లార్డ్ మేయో అండమాన్ దీవుల్లో హత్యకు గురయ్యాడు. కులీనా లేదా పాలకవర్గం కోసం కథియావర్లో రాజ్కోట్ కాలేజ్ మరియు అజ్మీర్లో తన పేరు మీదుగా మేయో కాలేజ్ను స్థాపించాడు. స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియాని స్థాపించి 1871 జనాభా లెక్కల సేకరణకు శ్రీకారం చుట్టాడు.
సెన్సస్. 1870లో కేంద్ర మరియు రాష్ట్రాల ఆదాయ వనరులను వేరు చేశాడు. 1872లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని చేశాడు. అండమాన్లోని ఖైదీలను వ్యవసాయ పనులకు ఉపయోగించాడు. ఆర్థిక వికేంద్రీకరణను ప్రవేశపెట్టాడు. తర్వాత కాలంలో ఇది స్థానిక స్వపరిపాలనకు దారితీసింది. 1872లో అండమాన్ జైలుకెళ్ళి షేర్ అలీ అఫ్రిది అనే ఆఫ్ఘనిస్తాన్ ఖైదీ చేతిలో హత్యకు గురైనది లార్డ్ మేయో. అధికారంలో లేదా పదవిలో ఉండగా హత్యకు గురైన ఏకైక వైస్రాయ్ లార్డ్ మేయో. నెక్స్ట్ లార్డ్ నార్త్ బ్రూక్ 1872 నుంచి 76 వరకు. పంజాబ్లోని కుకా ఉద్యమం నార్త్ బ్రూక్ కాలంలో తిరుగుబాటుగా మారింది. దీన్నితడు అణిచివేశాడు. 1872లో నార్త్ బ్రూక్ బాల్య వివాహ నిషేధ చట్టాన్ని చేశాడు. 1875లో లార్డ్ నార్త్ బ్రూక్ కాలంలో వేల్స్ యువరాజు 7వ ఎడ్వర్డ్ భారత్ని సందర్శించాడు. ఇతడి కాలంలో బెంగాల్, బీహార్లలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన ఆదాయ పన్నుని రద్దు చేసినది లార్డ్ నార్త్ బ్రూక్. ఆఫ్ఘాన్ వివాదంలో చిక్కుకొని రాజీనామా చేశాడు. నెక్స్ట్ లార్డ్ లిట్టన్ 1876 నుంచి 80 వరకు. వివాదాస్పద వైస్రాయ్ లేదా మోస్ట్ కాంట్రవర్షియల్ వైస్రాయ్. తిరోగామి లక్షణాలు గల వైస్రాయ్ లేదా వైస్రాయ్ ఆఫ్ రివర్స్ క్యారెక్టర్స్. అపఖ్యాతి పాలైన వైస్రాయ్ లార్డ్ లిట్టన్. రాయల్ టైటిల్స్ యాక్ట్ 1876 ద్వారా ఇంగ్లాండ్ మహారాణి విక్టోరియాను క్వీన్ ఎంప్రెస్ ఆఫ్ ఇండియా లేదా కైజర్ ఏ హింద్గా ప్రకటించాడు. 1877లో దేశంలో విపరీతమైన కరువు నెలకొన్నప్పుడు లిట్టన్ ఢిల్లీలో గ్రాండ్ దర్బార్ను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని లిట్టన్ అధికారికంగా ప్రకటించాడు. క్వీన్ ఎంప్రెస్ ఆఫ్ ఇండియా లేదా కైజర్ ఏ హింద్ అని ప్రకటించినది ఢిల్లీలో గ్రాండ్ దర్బార్ని ఏర్పాటు చేసి లిట్టన్ ప్రకటించాడు. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 లేదా ప్రాంతీయ భాషల పత్రికా చట్టాన్ని రూపొందించి ఈ చట్టం ద్వారా ప్రాంతీయ భాషల్లో వచ్చే పత్రికలపై తీవ్రమైన ఆంక్షల్ని విధించాడు. ఈ చట్టం ద్వారా బెంగాల్ నుండి ఇంగ్లీష్ భాషలోకి మారిన పత్రిక అమృత్ బజార్. ప్రాంతీయ భాషల్లో ఆంక్షలు విధించడం వల్ల బెంగాల్ నుండి ఇంగ్లీష్ భాషలోకి మారిన పత్రిక అమృత్ బజార్. భారత ఆయుధాల చట్టం 1878ని ప్రవేశపెట్టి భారతీయులు లైసెన్స్ లేకుండా ఆయుధాలు ధరించకూడదని ఆంక్షలు విధించాడు. సో సేమ్ పాయింట్ ఇక్కడ రిపీట్ అయింది ఫ్రెండ్స్. శిశిర్ కుమార్ ఘోష్ తన బెంగాలీ పత్రిక అమృత్ బజార్ని ఆంగ్ల పత్రికగా మార్చాడు. 1878లో సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి గరిష్ట పరిమితిని ఇతడు 21 నుండి 19 సంవత్సరాలకు తగ్గించాడు. 1878లో సర్ రిచర్డ్ స్టార్చీ నేతృత్వంలో మొట్టమొదటి క్షామ నివారణ కమిషన్ని నియమించాడు. ఇతడి కాలంలో రెండవ ఆఫ్ఘాన్ యుద్ధం జరిగింది. నెక్స్ట్ లార్డ్ రిప్పన్ 1880 నుంచి 84. ఇతడి కాలంలో 1881లో జనాభా లెక్కల గణన జరిగింది. ఇది శాస్త్రీయంగా జరిగింది. మొదటి ఫ్యాక్టరీ చట్టం 1881లో మొదటి ఫ్యాక్టరీ చట్టం చేయబడింది. 1882లో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ లేదా ప్రాంతీయ భాషల పత్రికా చట్టాన్ని రద్దు చేశాడు. ఆ ఆంక్షలు విధించిన చట్టాన్ని రద్దు చేశాడు. 1882లో స్థానిక స్వపరిపాలనా చట్టాన్ని ప్రవేశపెట్టాడు. హంటర్ కమిషన్ని విద్యాభివృద్ధి కోసం ప్రవేశపెట్టినది 1882లో. 1883లో క్షామ నివారణ చట్టాన్ని ఏర్పాటు చేశాడు మరియు ఇల్బర్ట్ బిల్ని కూడా 1883లో ప్రవేశపెట్టాడు. 1883-84లో ఇల్బర్ట్ బిల్ వివాదంలో రాజీనామా చేసినది లార్డ్ రిప్పన్. 1881లో తొలిసారిగా శాస్త్రీయ పద్ధతిలో లేదా క్రమబద్ధమైన జనాభా లెక్కల గణన రిప్పన్ కాలంలో జరిగింది. 1881లో మొదటి ఫ్యాక్టరీ చట్టాన్ని తెచ్చి కార్మికులకు రక్షణ కల్పించాడు. 1882లో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని రద్దు చేశాడు. స్థానిక స్వపరిపాలనా చట్టం 1882లో రూపొందించబడింది. రిప్పన్ని భారతదేశ స్థానిక స్వపరిపాలనకు పితామహుడు అని అంటారు. సివిల్ సర్వీస్ పరీక్షల గరిష్ట పరిమితిని 19 నుండి 21 పెంచాడు. 1882లో రిప్పన్ విద్యాభివృద్ధి కోసం విలియం హంటర్ అధ్యక్షతన హంటర్ కమిషన్ని నియమించాడు. హంటర్ కమిషన్ బేసిక్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇచ్చింది. క్షామ నివారణ చట్టం 1883ని ప్రవేశపెట్టి కరువు నియమావళిని రూపొందించాడు. 1831లో విలియం బెంటింగ్ స్వాధీనం చేసుకున్న మైసూర్ రాజ్యాన్ని రిప్పన్
1881లో వడయార్ వంశస్థులకు తిరిగి ఇచ్చాడు 50 సంవత్సరాల తర్వాత. 1883లో హైదరాబాద్ని సందర్శించిన మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ రిప్పన్. భారత మెజిస్ట్రేట్లు లేదా న్యాయమూర్తులు బ్రిటిష్ లేదా యూరోపియన్లను విచారించే అధికారం కల్పించే ఇల్బర్ట్ బిల్ని 1883లో ప్రవేశపెట్టాడు. ఈ ఇల్బర్ట్ బిల్ వివాదంలో లార్డ్ రిప్పన్ రాజీనామా చేశాడు. ఇండియాకు తెలిసినంత వరకు గొప్ప మరియు అత్యంత ప్రియమైన వైస్రాయ్ రిప్పన్ మాత్రమే అని మదన్ మోహన్ మాలవ్య కొనియాడాడు. లార్డ్ డఫ్రిన్ 1884 నుండి 88 వరకు. ఇతని కాలంలో 1885 డిసెంబర్లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. చాలా ఇంపార్టెంట్. ఇతని కాలంలో 1885లో మూడవ ఆంగ్లో బర్మా యుద్ధం జరిగింది. 1887లో క్వీన్ విక్టోరియా స్వర్ణోత్సవాలు డఫ్రిన్ కాలంలో నిర్వహించబడ్డాయి. లార్డ్ లాన్స్డౌన్ ఇతని కాలంలో రెండవ ఫ్యాక్టరీ చట్టం 1891 చేయబడింది. 1893లో బ్రిటిష్ ఇండియా మరియు ఆఫ్ఘాన్కి సరిహద్దు నిర్ణయించడానికి డ్యూరండ్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డ్యూరండ్ రేఖ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లను వేరు చేస్తుంది. లార్డ్ ఎల్జిన్ II ఇతని కాలంలో పశ్చిమ మధ్య భారతదేశంలో భయంకరమైన కరువు వచ్చింది. 1896లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందింది. ఇతని కాలంలో 1897లో ఇద్దరు బ్రిటిష్ అధికారులు చాపేకర్ సోదరులచే హత్య చేయబడ్డారు. నెక్స్ట్ లార్డ్ కర్జన్ని బ్రిటిష్ ఇండియా ఔరంగజేబ్ అని అంటారు. డూక్విక్ వైస్రాయ్గా ప్రసిద్ధి. లార్డ్ కర్జన్ 1899-1905 కాలంలోని ముఖ్య సంఘటనలు. 1899లో ఇండియన్ కాయినేజ్ అండ్ కరెన్సీ యాక్ట్ చేయబడింది. భారత నాణేలు పేపర్ కరెన్సీ చట్టం ఆమోదించబడింది. 1901లో మెక్డొనల్డ్ కమిషన్ ఏర్పడింది. ఇది కరువును ఎదుర్కోవడానికి ఏర్పడిన కమిషన్. 1901లో స్కాట్ మ్యాన్క్రిఫ్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఇది సమగ్ర నీటిపారుదల ప్రణాళికను రూపొందించడానికి ఏర్పాటు చేశారు. 1901లో సర్ థామస్ రాబర్ట్సన్ కమిటీ ఏర్పడింది. ఇది రైల్వే సంస్కరణల కోసం ఏర్పాటు చేయబడింది. 1902లో థామస్ ర్యాలీ అధ్యక్షతన విశ్వవిద్యాలయాల కమిషన్ ఏర్పడింది. 1902-3 మధ్య ఇండియన్ ఫ్రేజర్ కమిషన్ ఏర్పడింది. ఇది పోలీస్ సంస్కరణల కోసం ఏర్పాటు చేయబడింది. 1904లో ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ని రూపొందించారు, అంటే చట్టాన్ని రూపొందించారు. ఇది పురావస్తు కట్టడాల పరిరక్షణ చట్టం. 1904లో భారతీయ విశ్వవిద్యాలయాల చట్టానికి ఆమోదం తెలిపారు. 1904లో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యాక్ట్ని చేశారు. 1904లో ఇది సహకార సంఘాల చట్టం. 1905 అక్టోబర్ 16న ఇతని కాలంలో బెంగాల్ విభజన జరిగింది. 1905లో వందే మాతరం లేదా స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. బెంగాల్ని విభజించినది లార్డ్ కర్జన్. బెంగాల్ విభజన ఫలితంగా ఏర్పడ్డ ఉద్యమం వందే మాతరం లేదా స్వదేశీ ఉద్యమం. 1905లో ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ని పూసా, ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఇది వ్యవసాయ పరిశోధన కేంద్రం. ప్రాచీన కట్టడాల పరిరక్షణ కోసం ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1904ని ఏర్పాటు చేశాడు. దీని ద్వారా భారత పురావస్తు శాఖను పునరుద్ధరించాడు. 1902లో పోలీస్ సంస్కరణల కోసం ఫ్రేజర్ కమిషన్ని నియమించాడు. 1902లో థామస్ ర్యాలీ అధ్యక్షతన యూనివర్సిటీ కమిషన్ని ఏర్పాటు చేశాడు. ఈ నివేదిక ఆధారంగా ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ 1904ని చేశాడు. 1901లో క్షామాలపై మ్యాక్డొనాల్డ్ కమిషన్ను నియమించాడు. కరువు పెరిగితే క్షామం వస్తుంది. 1901లో నీటిపారుదలపై స్కాట్ మ్యాన్క్రిఫ్ కమిషన్ని నియమించాడు. ఇండియన్ కాయినేజ్ అండ్ పేపర్ కరెన్సీ యాక్ట్ 1899ని రూపొందించాడు. 1899లో కలకత్తా కార్పొరేషన్ యాక్ట్ ద్వారా నగరపాలక సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చాడు. ఇతడి కాలంలో క్వీన్ విక్టోరియా మరణించింది. 1905లో బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాడు. ఇతడి కాలంలో అనేక కమిషన్లను ఏర్పాటు చేయడం వల్ల ఇతడి కాలాన్ని కమిషన్ల కాలం అంటారు. 1905లో సైనికాధికారి అయిన కిచ్నర్ లేదా కిచెనర్తో ఘర్షణ పడి రాజీనామా చేశాడు. లార్డ్ కర్జన్ రచించిన గ్రంథం ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఈస్ట్. నెక్స్ట్ లార్డ్ మింటో II ఈ క్రింది విధంగా పిలుస్తారు. మింటో IIని మెజిషియన్ వైస్రాయ్, పాలసీ ఆఫ్ కిక్స్ అండ్ కిసెస్, పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్. లార్డ్ మింటో II కాలంలో జరిగిన సంఘటనలు.
1906లో ఢాకాలో ముస్లిం లీగ్ స్థాపించబడింది. 1907లో సూరత్ సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. 1908లో న్యూస్ పేపర్ యాక్ట్ చేయబడింది. 1909లో పంజాబ్ హిందూ సభ స్థాపించబడింది. 1909లో మింటో మార్లే సంస్కరణలు రూపొందించబడ్డాయి. 1909లో అహ్మదాబాద్ బాంబు కేసు జరిగింది. సో ఇతడి కాలంలో 1906లో ముస్లిం లీగ్ పార్టీని ఢాకాలో స్థాపించారు. ముస్లిం లీగ్ని స్థాపించినది మొహిసిన్ ఉల్ హక్ సలీముల్లా మరియు ఆగాఖాన్. సలీముల్లా అనే పేరు ఎక్కువగా కనబడుతుంది. ఇతడి కాలంలో 1907లో సూరత్ సమావేశంలో కాంగ్రెస్ అతివాదులు మరియు మితవాదులుగా చీలిపోయారు. 1908లో న్యూస్ పేపర్ యాక్ట్ని ప్రవేశపెట్టాడు. 1909లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్లేతో కలిసి మింటో మార్లే చట్టాన్ని రూపొందించాడు. ఈ చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించాడు. దీనివల్ల ఇతన్ని మత నియోజక గణాల పితామహుడు అని అంటారు. 1909లో లాల్ చంద్ మరియు యుఎన్ ముఖర్జీ పంజాబ్ హిందూ సభని ప్రారంభించారు. లాల్ చంద్ ఈ సందర్భంగా ముందు మనం హిందువులం, ఆ తర్వాతే భారతీయులం అని పేర్కొన్నాడు. 1909లో అహ్మదాబాద్లో లార్డ్ మింటోపై బాంబు దాడి జరిగింది. లార్డ్ హార్డింజ్ II ఇతడు రచించిన గ్రంథం మై ఇండియన్ ఇయర్స్. 1911లో 5వ జార్జ్ మరియు ఇతడి భార్య మేరీ భారత్ని సందర్శించారు. వీరి పట్టాభిషేకం జ్ఞాపకార్థం ఢిల్లీ దర్బారు నిర్వహణ జరిగింది. సో లార్డ్ హార్డింజ్ II కాలంలో వీరి పట్టాభిషేకం జ్ఞాపకార్థం ఢిల్లీలో దర్బార్ని నిర్వహించాడు. 1911లో బెంగాల్ విభజనని రద్దు చేశాడు. 1911లో గేట్వే ఆఫ్ ఇండియాను ముంబైలో నిర్మించారు. 1911లో దేశ రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు. 1911లో ప్రత్యేక బీహార్ మరియు ఒరిస్సా రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 1911లో జరిగాయి. 1912లో ఢిల్లీ లాహోర్ కుట్ర కేసు జరిగింది. 1913లో అమెరికాలో గదర్ పార్టీ స్థాపించబడింది. 1914లో కొమగటమారు నౌకా సంఘటన జరిగింది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 1915 జనవరి 9న గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత్కి పునరాగమనం. 1915 ఫిబ్రవరి 19న గోపాలకృష్ణ గోఖలే మరణించాడు. 1915 మే 25న గాంధీజీ అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించాడు. దీనికి గల ఇతర పేర్లు గాంధీ ఆశ్రమం, హరిజన ఆశ్రమం మరియు సత్యాగ్రహ ఆశ్రమం. ఈ ఆశ్రమం 17 జూన్ 1917న సబర్మతి నది ఒడ్డున ఉన్న ప్రాంతానికి మార్చబడింది. 1916న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపన వారణాసిలో. 1911లో భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ V మరియు ఇతని భార్య మేరీల గౌరవార్థం ఢిల్లీ దర్బార్ని నిర్వహించాడు. వీరి సందర్శనకు గుర్తుగా 1911లో గేట్వే ఆఫ్ ఇండియాని ముంబైలో నిర్మించాడు. 1911లో బెంగాల్ విభజనని రద్దు చేశాడు. 1911లో బ్రిటిష్ ఇండియా రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాడు. 1912లో ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద 2వ హార్డింజ్పై బాంబు దాడి జరిగింది. దీన్నే ఢిల్లీ లాహోర్ కుట్ర కేసు అంటారు. 1914లో కోమగటమారు నౌకా సంఘటన జరిగింది. 376 మంది పంజాబ్ నుండి కెనడాకి కోమగటమారులో వెళ్ళగా ఇందులో కేవలం 24 మందిని మాత్రమే కెనడాలోకి అనుమతించారు. కోమగటమారు అనేది జపాన్ నౌక. ఇది వివాదాన్ని సృష్టించింది. అనుమతించకపోవడం, కేవలం 24 మందిని మాత్రమే కెనడాలోకి అనుమతించారు, మిగిలిన వారిని అనుమతించలేదు. ఇతడి కాలంలో 1915లో పండిట్ మదన్ మోహన్ మాలవ్య అఖిల భారత హిందూ మహాసభని స్థాపించాడు. 1916లో మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని వారణాసిలో స్థాపించాడు. హార్డింజ్ II కాలంలో చైనా, ఇండియా, టిబెట్ల మధ్య మెక్మోహన్ రేఖ ఏర్పడింది. So, thank you friends. Please subscribe this channel.